ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఆధ్యాత్మిక చింతన అనేది అలవర్చుకోవాలి, భక్తి భావంతో వెళ్ళాలి, అది ఎవరమైనా కూడా అని చెప్పుకుంటూ ఉంటాం. దీనివల్ల అసలు ఉపయోగం ఏంటమ్మా? ఎందుకు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి? దీన్ని ఎందుకు నేర్పించాలి? ఎందుకు నేర్చుకోవాలి? భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరమ్మా. భక్తి వేరు, ఆధ్యాత్మికత వేరా? రెండు ఒకటి కాదు. మ్మ్. భక్తి భజ సేవాయం. ఒకళ్ళు ఎవరినన్నా ఒకళ్ళని ఇష్టపడి వాళ్ళకి రకరకాల సేవలు చేయడం అన్నది భక్తి. నాకు కృష్ణుడు అంటే ఇష్టం అనుకోండి, ఆయనకి భజన చేస్తా, పూజ చేస్తా, పూలు పెడతా, అలంకరిస్తా, అంత అది ఆ మార్గం. మ్మ్. అది మంచి మార్గమే, భక్తి మార్గం. అసలు నిజం చెప్పాలంటే కలియుగంలో అన్నింటికన్నా సులభమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, మోక్ష సాధన సామాగ్రియ భక్తిరేవ గరీయసి అని చెప్పి అదే ఉత్తమమైందని చెప్తారు. కానీ భక్తి ఉన్నంత మాత్రాన వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారని చెప్పలేం. అది ఎట్లా సాధ్యమమ్మా? మరి భక్తి మార్గంలో నడిచేటప్పుడు ఆ నియమ నిబంధనలకు లోబడి ఉంటాం కదా. లోబడి ఉంటాము. దానికి వాళ్ళని గురించి నీకు కృష్ణుడు అంటే ఎవరు, కృష్ణతత్వం ఏమిటి అంటే చెప్పగలుగుతారా? చెప్పలేక. కృష్ణుడు అంటే పిచ్చి ప్రేమ, మామూలు ప్రేమ కాదు, పిచ్చి. అంత ప్రేమ ఉంటుంది, తన్మయం అయిపోతూ ఉంటారు. కానీ అసలు కృష్ణతత్వం ఏమిటి, కృష్ణుడేమిటి అని ఆలోచించి చెప్పగలిగిన సామర్థ్యం ఉండదు. ఇది ఆలోచించి చెప్పేటటువంటి వాళ్ళు ఆధ్యాత్మికవేత్తలని చెప్తారు. అంటే తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు. ఇప్పుడు ఈ భక్తి భావంలో తరించిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. అది సులభమైనటువంటి మార్గం, చాలా తేలికైనటువంటిది, అసలు చెప్పలేనంత హాయి అయినటువంటి సుఖమైనటువంటిది మార్గమే సుగమంగా ఆనందంగా ఉండేటటువంటిది. దానివల్ల ఎలాంటి ప్రయోజనాలమ్మా? భక్తి వల్ల భక్తి మార్గంలో పయనించటం అవసరం అనేది మనం వింటున్నాం, మన అందరూ తెలిసిన విషయం, తెలిసిందే. కానీ దానివల్ల అవసరం ఏంటి మీరు చెప్పండి. అంటే దానివల్ల అవసరం ఏంటి? ఎప్పుడైతే నువ్వు ఒక భక్తి కలిగి ఉంటావో, నువ్వు నమ్మిన భగవంతుడు ఎవరైనా రాముడో, కృష్ణుడో, ఇంకోడో, 100 ఉన్నారు ప్రపంచం మొత్తం మీద. మన భారతదేశం పరిమితం అంటల్లా నేను, ప్రపంచం మొత్తం మీద కూడా అనేక మందిని పూజించే వాళ్ళు ఉన్నారు. ఆ పూజించేటప్పుడు ఏమవుతుందంటే, ఒక్కసారి ఏ మందిరంలోనో లేకపోతే దానికి ఏదన్నా పేరు పెట్టండి, భగవంతుడు ఉండే చోట, అక్కడికి వెళ్ళి ఆ దైవాన్ని పూజించిన సందర్భంలో ఎలాంటి భావనతో చేస్తామంటే, విశ్వవ్యాప్తంగా దైవం ఉన్నాడు అనుకున్నప్పుడు బయటకు వచ్చాక కూడా వాళ్ళల్లో దైవాన్ని చూడాలి. అలా చూడగలిగినటువంటి స్థితి వచ్చిన తర్వాత ప్రపంచం ఎంత బాగుంటుందమ్మా. నేను మీతో మాట్లాడుతుంటే నా ఇష్టదైవం మీలో నాకు కనపడితే ఎంత బాగుంటుంది, మీ ఇష్టదైవం నాలో కనపడితే ఎంత బాగుంటుంది. తేడానే, ఆ శరీరం ఆ శరీరమే, ఈ శరీరం ఈ శరీరం, ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకళ్ళనొకళ్ళు బాధించుకోంగా. కరెక్ట్ అమ్మా. విశ్వవ్యాపి అయినటువంటి, సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడిని గుర్తించటానికి భక్తి ఒక మార్గం అవుతుంది. అందువల్ల భక్తి కలిగినటువంటి వారు సాధారణంగా తప్పులు చేయరు. నిజంగా భక్తులైతే ఆర్భాటం కోసం, ఇతరులకు చూపించుకోవడం కోసం, చూడు నేను ఎంత బాగా పూజ చేశాను అని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడం కోసం పూజ చేసేటటువంటి వాళ్ళకి ఎంత ఫలితం ఉంటుందో నేను చెప్పలేను. ఉంటే ఉండొచ్చేమో, ఎందుకంటే వాళ్ళు చేస్తే ఇంకోళ్ళు ఫోటో తీసి ఉండొచ్చు, వాళ్ళు భక్తి లేదని చెప్పలేము. కానీ వాళ్ళే తీసుకుంటే మాత్రం ఎంత ఉంటుందో డౌట్ఫుల్. అవునా కాదా? అవునమ్మా. అది కనుక భక్తి అని అన్నప్పుడు తాను అందులో తన్మయమైపోయినప్పుడు, అందరూ ఆ భక్తులే అన్న భావన ఉన్నప్పుడు వీళ్ళంతా మనకి బంధువులు అనిపించదా? బాంధవ శివభక్త సర్వే అని కదా. మాతాచ పార్వతీదేవి, పితాదేవో మహేశ్వర, బాంధవ సర్వ శివభక్త సర్వే వసుధైవ కుటుంబకం. ప్రపంచమంతా ఒకే కుటుంబం, అందరికీ తల్లి పార్వతీదేవి, తండ్రి శివుడు, నా బంధువులంతా శివభక్తులు అన్న భావన నాలో పెరిగిపోయిన తర్వాత ఈర్ష్యా ద్వేషాలు, కోపతాపాలు ఎందుకుంటాయి, ఘోరాలు ఎందుకు జరుగుతాయి, నేరాలు ఎందుకు జరుగుతాయి? జరగవు కదా. అటువంటి పరిస్థితి రావడానికి భక్తి చాలా దగ్గర మార్గం అవుతుంది. ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవుతుంది. అంతే కదా. భక్తి మార్గంలో ఉన్నటువంటి వారికి నిరంతరం నామస్మరణ ఏదో చేస్తూ ఉంటారు గనక వాళ్ళ నుంచి వచ్చేటటువంటి సానుకూల ప్రతిస్పందనలు ఏవైతే ఉన్నాయో, ఐ రిపీట్, వారి నుంచి వచ్చేటటువంటి సానుకూల స్పందనలు ఏవైతే ఉన్నాయో ఆ పరిసరాల్లోకి వచ్చే వాళ్ళందరినీ కూడా సాత్వికంగా తయారు చేస్తాయి.
వాళ్ళకు ఉన్నటువంటి అగ్రెసివ్ నేచర్ తగ్గుతుంది. పోట్లాడే మనస్తత్వం, చికాకు పడడం, ఇతరులను హింసించడం, ఇలాంటివి పోతాయి. చూడండి, కొంతమంది మహానుభావుల్ని దర్శించుకున్నాక అవునవును. మార్పు వచ్చేస్తుంది. ఏం చెప్పరు, వాళ్ళు ఏం చెప్పరు, వీళ్ళు ఏం చెప్పరు, మాట్లాడుకోరు, ఏముండదు, కానీ మార్పు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రజెన్స్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళ నుండి వెలువడుతున్నటువంటి ఆ తరంగాలు, ఆధ్యాత్మిక తరంగాలు అందరిలోనూ కూడా సత్వగుణాన్ని పెంపొందిస్తాయి. ఆ మాట అర్థం కాదు కనుక పాజిటివ్ అని చెప్పాను, పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పాను నేను. మరి అది ఎంత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకు భక్తి ఉండాలి అంటే, ఎందుకు భక్తులు కనుక ఉన్నట్టయితే ఆ వాతావరణమే మారిపోతూ ఉంటుంది. చంపుదామని వచ్చిన వాడు కూడా కాసేపు ఆగిపోతాడు, కత్తెత్తిన వాడు మేడ మీద వెయ్యలేడు. అటువంటి అంత తీవ్రమైనటువంటి భక్తి ఉన్నటువంటి చోట ఇంత తీవ్రమైనటువంటి కరుడుగట్టిన కాఠిన్యమైనటువంటి వాళ్ళు కూడా కరిగిపోతారు. అందుకు భక్తి ఉండాలి. సమాజానికి దానివల్ల కలిగే మేలు అది. అసలు ముందుగా మీరు చెప్పినట్టు ఒక క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఇదిగో దేవాలయానికి వెళ్ళడమో, లేకపోతే ఇంట్లోనే స్నానం చేయగానే దేవుడికి దండం పెట్టుకోవడమో, ఇలాంటి క్రమశిక్షణ ఒకటి ఏర్పడుతుంది కదా. అవును. కాబట్టి భక్తి మార్గం చాలా అవసరం, ముఖ్యం. అసలు ముఖ్యమైన భక్తిరేవ గరీయసి అని చెప్పారు మోక్ష సాధన సామగ్రుల్లో. అందులోనూ కూడా కలియుగంలో తపస్సు లాంటివి చేయలేము, యజ్ఞయాగాది క్రతువులు చేయలేము, అందరికీ సామర్థ్యం లేదు. అవును, నామస్మరణే. నమస్కారం. మరి ఆధ్యాత్మిక భావనమ్మ? ఆధ్యాత్మిక భావన అంటే పూజలు అవి చేసినా చేయకపోయినా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దైవాన్ని, నేను ఇలాగే కృష్ణుడో రాముడో అమ్మవారో అన్నది ఏమీ లేకపోయినా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైన జీవులలోనూ సర్వాంతర్యమైనటువంటి భగవంతుణ్ణి చూస్తూ దాంతో నేను నన్ను అనుసంధానం చేసుకోవడం ఆధ్యాత్మిక భావన. అంటే సులువుగా మనం ఆచరించాల్సింది ఇది. సులువుగా ఆచరించేది, తేలికైనటువంటిది భక్తి మార్గమేనమ్మా. చాలా తేలిక. ఒక దైవాన్ని పట్టుకుని ఆయనకి పూజ చేయడము, ఆ నామాన్ని జపించటము, అలంకారం చేయడము, తత్సంబంధమైన పాటలు వినడము, పాడడము, దీంట్లో తొందరగా మన ఇంద్రియాలు నిమగ్నమైపోయి వేరే వైపుకి చెల్లాచెదరు కాకుండా ఉంటాయి. సులభమైనటువంటి మార్గం భక్తి మార్గం, చాలా సులభం. రైట్. నమస్తే. నమస్తే.